హలో, అందరూ ఎలా ఉన్నారు? నాకు ఈ 7 టైప్స్ ఆఫ్ రెస్ట్ అని ఎక్కడో కనిపించింది. సో నాకు ఇన్ని రకాల రెస్ట్లు ఉంటాయని బేసిక్గా తెలీదు. కొంచెం కొత్తగా అనిపించింది నాకు. సో ఇది మాట్లాడదాము, దీని గురించి డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ 7 టైప్స్ ఆఫ్ రెస్ట్ అంటున్నారు. ఫస్ట్ది ఏంటంటే ఫిజికల్ అనమాట. ఫిజికల్ రెస్ట్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనం అందరము చేస్తాము. లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎక్కువ ఆఫీస్ వర్క్ ఉన్నా కానీ ఎక్కువగా ఏదన్నా ఫిజికల్గా మనం స్ట్రెయిన్ అయితే వీ ట్రై టు టేక్ న్యాప్స్, నిద్రపోవటము. సో అలా మనం ఫిజికల్ రెస్ట్ బాగానే తీసుకుంటుంటాం జనరల్గా. ఎందుకంటే మన బాడీని మనం ఎలా అయినా మరీ అంత ఎక్కువ పుష్ చేయలేము. మ్యాక్సిమం ఒక 4-5 డేస్ పుష్ చేసినా కానీ ఇంకా సిక్స్త్ డే మనకి వీ విల్ ట్రై టు టేక్ లాట్ ఆఫ్ రెస్ట్. సో ఫిజికల్ రెస్ట్ అనేది ఆటోమేటిక్గానే మనం అందరం తీసుకుంటాము. సో మనం డైలీ 7 to 8 అవర్స్ పడుకుంటాం కదా జనరల్గా. సో దట్ ఈస్ వెరీ గుడ్, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. సో ఫిజికల్ రెస్ట్ అయితే బాగానే కవర్ చేస్తుంటాము. నేనైతే ఫిజికల్ రెస్ట్ బాగానే చేస్తుంటాను. నెక్స్ట్ది వచ్చేసి మెంటల్ రెస్ట్ అనమాట. మెంటల్ రెస్ట్ అంటే ఇది మనము సపోజ్ ఏదన్నా వర్క్ ఎక్కువ చేసామనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వర్క్ ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు, దాని గురించి మనం ఎక్కువ టూ మెనీ అవర్స్ టైం స్పెండ్ చేసి వర్క్ చేస్తే ఆ వర్క్ అయిపోగానే లైక్ వీ ట్రై టు టేక్ లాట్ ఆఫ్ రెస్ట్. అంటే ఇంకా మనము ఇంకా అసలు ఏమి ఆలోచించే విషయాలు ఏమి పెట్టుకోకుండా ఫుల్గా రెస్ట్ తీసుకోవటానికి, అంటే మనకి మెంటల్గా మనం అసలు ఆలోచించకుండా ఉండేటట్టుగా రెస్ట్ తీసుకుంటాం కదా. సో అలాంటి టైప్ ఆఫ్ రెస్ట్ని మెంటల్ రెస్ట్ అని అంటారని అనుకుంటున్నాను. సో బేసిక్గా ఏం థింక్ చేయకుండా జస్ట్ వీల్ ట్రై టు వాచ్ టీవీ అండ్ ఈట్ అండ్ స్లీప్ ఆ టైప్లో అనమాట. సో అది కూడా మనము ఫ్రీక్వెంట్గానే చేస్తుంటాము. నేనైతే చేస్తుంటాను ఫ్రీక్వెంట్గానే. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి సోషల్ రెస్ట్. సోషల్ రెస్ట్ అంటే సపోజ్ మనము వరుసగా ఫ్రెండ్స్ని కలవటం, రిలేటివ్స్ గెట్ టుగెదర్స్, ఇలా అంతా సోషల్గా మనం చాలా బిజీగా యాక్టివ్గా ఉన్నామనుకోండి, అప్పుడు ఓకే వీ వాంట్ టు స్పెండ్ ఎలోన్ అనిపిస్తుంది కదా. సో అది కూడా మనము నేనైతే బాగానే చేస్తుంటాను. కొంచెం నాకు సోషల్లీ బాగా బిజీగా ఉన్నట్టు అనిపిస్తే ఐ ట్రై టు స్టే బ్యాక్ అండ్ స్టే ఎలోన్ ఆర్ స్టే బ్యాక్ అండ్ ట్రై టు టేక్ సోషల్ రెస్ట్. సో ఇది కూడా నేను చేస్తుంటాను బాగానే. సెన్సురీ రెస్ట్. సో ఇదేంటంటే మనకి బాగా నాయిజీగా ఉన్న ప్లేస్ నుండి మనం ఒక క్వైట్ ప్లేస్కి వెళ్తే మనకి ఏదో చాలా ప్రశాంతంగా చాలా హీల్ అయినట్టుగా అనిపిస్తుంది కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేము కొన్నాళ్ళు యూసఫ్గూడలో ఉన్నాము. అది మెయిన్ రోడ్ మీద ఉండటంతో చాలా నాయిస్ పొల్యూషను, సౌండ్ పొల్యూషన్ అన్నీ ఎక్కువే అనమాట అక్కడ. బట్ అక్కడ నుండి మేము లింగంపల్లి మారేసరికి మాకు చాలా హాయిగా పొల్యూషన్ తక్కువ, ట్రాఫిక్ తక్కువ, మాకు చాలా బెటర్గా అనిపించింది. ఇక్కడ లింగంపల్లి నుండి మళ్ళీ ఇక్కడికి యూఎస్ వచ్చాక ఇంకా నాయిస్ పొల్యూషన్ లెవెల్స్ అన్నీ బాగా తగ్గిపోయి అసలు నిద్ర కూడా బాగా పడుతుంది. యాక్చువల్గా నేను డిస్కస్ చేశాము అసలు ఇక్కడ యూఎస్ వచ్చిన దగ్గర నుండి నిద్ర బాగా ఎందుకు పడుతుంది అని. దానికి సెవెరల్ రీజన్స్ ఏమి కన్క్లూడ్ అయ్యామంటే, ఇక్కడ నాయిసెస్ ఉండవు, దానివల్ల క్వైట్గా ఉంటుంది కాబట్టి నిద్ర బాగా పడుతుంది. అండ్ మోర్ ఓవర్ వెదర్ కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి మనం కంఫర్టర్స్ కప్పుకొని కోజీగా పడుకుంటాం కాబట్టి దానివల్ల కూడా స్లీప్ చాలా బాగా నిద్ర బాగా పడుతుంది అని చెప్పేసి కన్క్లూషన్కి వచ్చాము. యాక్చువల్గా నాకు ఇండియాలో ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టేది కాదు, ఊరికే నాకు మెలకు వచ్చేస్తూ ఉండేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అసలు ఎంత బాగా నిద్ర పడుతుందంటే చాలా డీప్ స్లీప్, హెవీ, బాగా నైస్ స్లీప్ అనమాట. సో ఐ థింక్ అదంతా సెన్సరీ రెస్ట్. అంటే ఎక్కువ నాయిసెస్, సౌండ్స్, హడావిడి లేకపోవటం వల్ల అనుకుంటా. సో స్పిరిచువల్ రెస్ట్ ఇదైతే నాకు యాక్చువల్గా
ఈ రెస్ట్ అనేది అర్థం కాలేదు. ఎందుకంటే నేను యోగా, మెడిటేషను చేసే టైప్ మనిషిని కాదు. నాకు యాక్చువల్గా నేను ఈ మధ్య ఒక ఇన్స్టాలో చూశాను. ఒక అతను మెడిటేట్ చేస్తూ కూర్చుంటాడు. బట్ అతనికి ఇంకా ఎక్కడ లేని ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. చిన్నప్పుడు ఫ్రెండ్ వాడెక్కడున్నాడు, వీళ్ళ సంగతి ఏంటి, ఆ సంగతి ఏంటి, ఈ సంగతి ఏంటి అని నిమిషం ఖాళీ లేకుండా అన్ని రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో నేను కూడా ఆ టైప్ ఆఫ్ మనిషినే. ఏదో మెడిటేట్ చేద్దాము అని కూర్చుంటే నాకు ఇంకా ఆ టైంలోనే ఎక్కడ లేని ఆలోచనలు అన్నీ వస్తాయి. సో స్పిరిచువల్ రెస్ట్ అంటే యాక్చువల్గా ఇదైతే నాకు అర్థం కాలేదు. మేబీ నేను ఈ స్పిరిచువల్ రెస్ట్ అనేది నేను తీసుకోవట్లేదో ఏమో, ఐఎమ్ నాట్ షూర్. బట్ ఇదైతే నాకు క్లారిటీ రాలేదు స్పిరిచువల్ రెస్ట్ అంటే ఏంటి అనేది. ఎమోషనల్, నెక్స్ట్ ఈజ్ ఎమోషనల్. ఎవరికన్నా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి స్పిరిచువల్ రెస్ట్ అంటే ఏంటి అనేది. ఎమోషనల్ రెస్ట్ అంటే బేసిక్గా స్ట్రెస్ తగ్గించుకోవటము, యూనో కోపం తగ్గించుకోవటము, రియాక్ట్ అవ్వకుండా ఉండటము, ఇవన్నీ రిలేటెడ్ టు ఎమోషనల్ రెస్ట్. సో ఇదైతే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి నేనైతే ఈ పార్ట్లో. లెస్ ఎమోషనల్గా ఉండటము. సో దిస్ ఈజ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ అనమాట నాకైతే. సో ఇంకా నేను చాలా నేర్చుకోవాలి ఇది. సో ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ అనమాట. సో ఎమోషనల్ అవ్వకుండా ఉండటానికి ట్రై చేస్తున్నాను. సో ఐ థింక్ ఇంకా నేను చాలా ఇంప్రూవ్ అవ్వాలి దీంట్లో అయితే. సో నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ రెస్ట్. సో క్రియేటివ్ రెస్ట్ అంటే బాగా క్రియేటివ్గా ఆర్టిస్టులు, బాగా క్రియేటివ్ వర్క్ చేసేవాళ్ళు, పర్ఫామ్ చేసేవాళ్ళు, వాళ్ళకు కావాల్సిన రెస్ట్ అనుకుంటా. సో ఎలాగో నేను అంత క్రియేటివ్గా అయితే ఏమంత పని చేయట్లేదు కాబట్టి, సో నాకు క్రియేటివ్ రెస్ట్ అనేది పెద్ద అంత అప్లై అవ్వదేమో అనుకుంటున్నాను. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్ట్స్ ఉన్నాయి. అండ్ నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఇవన్నీ. సో మీరు కూడా అనలైజ్ చేసుకోండి. మీరు ఈ టైప్స్ ఆఫ్ రెస్ట్లో ఏమేమి రెస్ట్ తీసుకుంటున్నారు, ఏమి తీసుకోవట్లేదు, ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, అవన్నీ. సో సెల్ఫ్ అనాలిసిస్కి బాగున్నట్టు అనిపించింది. Okay all, thank you for watching. See you in the next video. Bye bye. Take care.